ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉందంటారు? యాడుంది అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? గవర్నమెంట్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ జరగట్లా. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ప్రజలకు, సామాన్య కార్యకర్తలకు, సామాన్య నిరుపేదలకి ఏమీ జరగట్లా. అది అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఉందని కూడా ఎవరికి తెలియదు. 1500 కాదు, అవి బడి అవి బ్యాంకుల చుట్టూరు తిరిగి తిరిగి మాకు నడుములు దిగుతున్నాయిలే కానీ అవన్నీ వేస్ట్. జగన్మోహన్ రెడ్డి మంచిగా చేశాడు, కార్యకర్తలకు కొద్దిగా దెబ్బేశాడు. నెక్స్ట్ కార్యకర్తలకు అండగా ఉంటానన్నాడు. నెక్స్ట్ జగన్ సీఎం, ఇంకేం లేదు దాంట్లో. ఇంకా ఎందుకనంటే అంత నమ్మకం చెప్పు. నమ్మకం అంటే ఏముంది? జగన్ అంటే అభిమానం, ప్రజలకి అభిమానం. జగన్ గవర్నమెంట్లో పేద పేదలకు న్యాయం చేశాడు. అది జనాలకు తెలుసు, అది జనాల గుండెల్లో ఉంది. ఇప్పుడు పరిపాలన చూస్తూనే ఉన్నాం. పేదోడికి అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయట్లేదు. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా లబ్ధి పొందారా? లబ్ధి ఏంది? ప్రతి పథకం మా ఇంట్లో వచ్చింది స్వామి. లబ్ధి పొందేది ఏంది? మా నాన్న పింఛన్ వచ్చింది, మా అమ్మకు 18 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, నాకు అమ్మఒడి వచ్చింది, మా అన్నకి కాలు ఇరిగితే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వర్తించింది, అన్నీ వచ్చినాయి. అది దాని గురించి ఈ అబ్బాయి కోటమి వేసినాక మొఖం వచ్చింది. కోటమి వేసినాక ఏమొచ్చింది? కోటమి వేసినాక ఏమొచ్చింది? కోటమి వేసినాక ఏమొచ్చింది? కోటమి వేసినాక ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు? ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు కదా, జగన్ ఆడినప్పుడు ఒకరికి ఇస్తే నేను నలుగురికి ఇస్తాను చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇస్తే నేను నలుగురికి ఇస్తామని చెప్పారు. చెప్పిందే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, చేయని చెప్పలేడు. చెప్పింది చేయబట్టి ఇలా మా నాయకుడు ఈ పొజిషన్. చెప్పింది చేసినట్టే మా నాయకుడు ఇప్పటికి సీఎం అయి ఉన్నాడు. మా నాయకుడు చెప్పిందే చేస్తాడు. ఇలా తప్పుడు అబద్ధాలు చెప్పి, తప్పుడు హామీలు ఇచ్చి, తప్పుడు అబద్ధాలు చేసే నాయకుడికి మా నాయకుడు కాదు. చంద్రబాబు అటు అలవాటు. జనాలు మోసపోయాడు, ఇంకా మోసపోతారు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కడపలో కూడా ఓడిస్తామని చెప్పి మహానాడు పెట్టి అంటున్నారు. ఎవరు? ఆయన కుప్పలు చూడు, ఆయన కుప్పలు చూసుకోమను. కుప్పలో డీజే భరత్. ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతారు అంటే నమ్మాలి కాదు. ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? మీరు చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వెన్నుపోటు కార్యక్రమం పిలుపునిస్తేనే అంతమంది తండోపోతండాలుగా వచ్చారు జనం. అసలు నిజంగా వ్యతిరేకత ఉందా జనాల్లో? వ్యతిరేకత జెండా అవుతుంది. వ్యతిరేకత ఉంది జనాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉందా? కూటమి వ్యతిరేకం ఉండబట్టి ఎంత వచ్చింది? ఎంత జగన్ మీద, ఎవరో డబ్బు మీద వచ్చిన కాదు, ఎంత అభిమానంతో వచ్చిన వాళ్ళే. కేవలం కూటమి మీద వ్యతిరేకత మీద వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు లేరు. కూటమి మీద వ్యతిరేకత ఉంది. రైతుల పరిస్థితి రైతులకా మాకు వచ్చాయి, రైతులు మాకు వచ్చాయి. మాకు రైతుకి ఏం చెప్పాడు? రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ అన్నదాతకి బాగా చెప్పాడు. మాకు 20,000 పడ్డాయి. 20,000 మా ఇంట్లో 4 బుక్కులు పడ్డాయి. మా ఇంట్లో పడ్డాయి, మా ఊరు మొత్తానికి పడ్డాయి. ఫ్రీ బస్ వస్తుంది, తిరుగుతుంది. ఫ్రీ బస్ సామాన్లు తిరుగుతున్నారు.